హాయ్ అండి. ఈరోజు చేపలు వండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కావాల్సింది చేపలు వండే అండి ఇది. ఒక 2, 3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుంటున్నాను. బాండీ వేడయ్యాక ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాగాక ఇప్పుడు 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నాం కదండీ! మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి ఏ మసాలా కూడా అవసరం లేదండి. ఈజీగానే అయిపోతుంది. ఎంతో టైం కూడా పట్టదు. ఆనియన్ కూడా ఏం వేయట్లేదండి నేను. చూడండి ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి. చూడండి 2 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. ఈ విధంగా అయిపోయింది కదండీ! మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేయడం ఎక్కువ వేసుకోవడం వల్ల స్మెల్ అనేది ఉండదు. మొత్తం బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది అన్నంలో కాకుండా సైడ్ డిష్‌లోనే తినేయొచ్చండి. ఆనియన్ కూడా ఏం అవసరం లేదండి. చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకుంటున్నాను. మసాలా అయినా ఏది అవసరం లేదండి. ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తోనే ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండీ! దీంట్లో టేస్ట్‌కి సరిపడినంత కారం కూడా వేసుకుందాము. మొత్తం ఒకసారి కారం మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి రెడీ అయిపోయింది కదా! చేపలు వండే గుడ్డులా ఫ్రై చేసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి రెడీ అయిపోయింది ఫ్రై అయితే. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒట్టిదైనా తినేయొచ్చండి. అన్నంలోకి అయితే ఏం కాకుండా విడిగా తినేసేయొచ్చు. చాలా చాలా బావుంటుందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.